కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం తాటిపాకలో టీడీపీ జోన్ 2 పరిశీలకులు సుజయ్ కృష్ణ రంగారావు, అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాథూర్ పర్యటించారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు చంద్రబాబు నారా లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు వారు ఖండించారు. గొల్లపల్లి సూర్యారావుకి సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు చెప్పారని, అయినా కూడా గొల్లపల్లి వైసీపీలో చేరడం తప్పుడు నిర్ణయమన్నారు. టీడీపీలో ఇబ్బందులు ఉంటే ఇంతకాలం గొల్లపల్లి పార్టీలో ఎలా కొనసాగారో చెప్పాలన్నారు. గొల్లపల్లి వెళ్ళినా కానీ టీడీపీకి ఎప్పటిలాగే బలమైన కేడర్ ఉంటుందని, రాజోల్లో టీడీపీ జనసేన అభ్యర్థిని గెలిపించుకునేందుకు కేడర్ అంతా కష్టపడి పనిచేస్తామని తెలిపారు. ఇన్నాళ్ళు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అదేవిధంగా ఇన్ఛార్జిగా వ్యవహరించినప్పుడు ఆయన వెనకాలన్న నాయకులు గాని జనం గాని అది తెలుగుదేశం పార్టీ బలం, ఆయన సొంత బలం కాదు. ఇది నిన్న చాలా స్పష్టంగా నిరూపణ కూడా అయింది. ఆయన అది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియపరుస్తున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన నియమించిన సమన్వయ కమిటీ ఏదైతే 24 మంది సభ్యులతో ఉందో వాళ్ళలో కూడా ఏ ఒక్కరు కూడా మీతో పాటు మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయం, వైఎస్ఆర్ పార్టీలో చేరే తప్పుడు నిర్ణయం వారు ఏ ఒక్కరు కూడా ఏకీభించలేదు, మీతో రావటం జరగలేదు. కేవలం మీకు ఆల్మోస్ట్ ఒక పిఏ లాగా వ్యవహరించిన వ్యక్తి, అదేవిధంగా మీ తనయుడు, అదేవిధంగా ఒక క్లస్టర్ ఇన్ఛార్జు, అలాగే ఇంకో యూత్ లీడర్ని మీరు ఎవరైతే తీసుకెళ్లారో ఆయన కూడా నాకు అక్కడ ఉండే పరిస్థితి లేదు, నేను తెలుగుదేశంలోనే ఉంటానని చెప్పే పరిస్థితి ఈరోజు మీకు ఏర్పడిందనే విషయం మీరు గమనించాలని గొల్లపల్లి సూర్యారావు గారికి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. అనేక వ్యాఖ్యలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా లోకేష్ బాబు గారి మీద చేయటం జరిగింది. ఇవన్నిటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. లోకేష్ గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ రాస్తే మీరు ప్రెస్ ముందుకు వచ్చి చదవటం భావ్యం కాదు. అదే చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి అభిప్రాయం మీకుంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఏ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో